ఓం మహాగణపతే నమః. ఆగస్టు 10 నుంచి ఆగస్టు 16 వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. మకర రాశి వారికి గనక ఈ ఆగస్టు 10 నుంచి ఆగస్టు 16 వరకు ఉన్నటువంటి ఫలితాలు కనుక చూసినట్టయితే మకర రాశి వారికి ముఖ్యంగా వీరికి మిశ్రమమైనటువంటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ఈ వారంలో మధ్య భాగంలో వీరికి అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆదివారము సోమవారము ఈ 2 రోజులు కనుక చూసినట్టయితే వీరికి ఆదివారము సోమవారము కాస్త ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. పనిలో శ్రమ అధికంగా పెట్టవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఇది ఈ 2 రోజులు కాస్త అనుకూలంగా కనిపించట్లేదు. ధన నష్టం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ధనం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇతరులకు అప్పులు ఇవ్వకుండా ఉండడం అనేది మంచిది. ఒకవేళ ఇచ్చినట్టయితే అది తిరిగి రావడం కష్టమవుతుంది. అదేవిధంగా కంటికి సంబంధించిన ఇబ్బందులు కానీ లేదా భార్యకు లేదా సంతానానికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు పనిచేసే చోట కూడా సహాయ సహకారాలు అంతగా అందకపోయేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 2 రోజులు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఈ ధనం విషయంలో కానీ వృత్తి విషయంలో కానీ కాస్త ప్లానింగ్ అనేది చేసుకోవడం వల్ల ఈ 2 రోజులు మీకు అనుకూలంగా ఉంటుంది. ఇక మంగళవారము బుధవారం మళ్ళీ మీకు చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. మంగళవారం బుధవారం మీరు 2 రోజులు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. దగ్గరి ప్రయాణాలు ఉంటాయి, అవి కూడా సక్సెస్ఫుల్గా ఉంటాయి. ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది. మీరు పనిచేసే చోట మీకు అనుకూలత ఉంటుంది. ధనలాభం కనిపిస్తుంది. కార్యసిద్ధి ఉంటుంది. అదేవిధంగా షేర్ మార్కెట్లో కూడా అనుకూలంగా ఉంటుంది. సంతానంతో ప్రేమగా ఉంటారు. ఓవరాల్గా చూసినట్టయితే ఈ 2 రోజుల్లో చాలా చక్కటి ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజులు మీకు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి రోజులుగా మనము చెప్పవచ్చు. ఇక గురువారం శుక్రవారం శనివారం ఈ 3 రోజులు కనుక చూసినట్టయితే ఈ 3 రోజులు కాస్త పనులు నెమ్మదిగా జరుగుతాయి. కాబట్టి దానికి ముందుగానే మీరు ప్రిపేర్ అయి ఉండడం అనేది మంచిది. అదేవిధంగా పనుల్లో కాస్త జాప్యము, ఇక చూసినట్టయితే మనస్పర్ధలు, చిన్న గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్ ఇతరులతో ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఓపికగా ఉండండి. 3 రోజులు 1కి 2 సార్లు ఆలోచించండి. అదేవిధంగా సంయమనం పాటించండి. తద్వారా ఏదైతే డ్యామేజ్ కలుగుతుందో దాన్ని మీరు అవాయిడ్ చేసే ప్రయత్నం చేసిన వారు అవుతారు. అదేవిధంగా ఇతరులపైన నమ్మకం కోల్పోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. విషయంలో జాగ్రత్త పడండి. మానసికంగా కాస్త బాధ, చింత, చికాకు అనేది ఈ 3 రోజుల్లో ఉంటుంది. మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించుకోండి. మీకు నచ్చిన పుస్తకం చదువుకోండి. మీకు నచ్చిన పని చేయండి. అదేవిధంగా కాస్త యోగా, ధ్యానము, మెడిటేషను లేదా దైవభక్తి అనేది ఈ 3 రోజులు మీకు కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలకు తొలగిపోవడానికి ఉపయోగపడతాయి. అయితే ఓవరాల్గా చూసినట్టయితే వీరికి మంగళవారము బుధవారము ఈ వారంలో చాలా చక్కటి ఫలితాలు అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు. ఇక ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా సోమవారము మహాశివుని ఆరాధించండి. తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. అయితే ద్వాదశ రాశుల వారు ముఖ్యంగా మనకు ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఈ వారంలో కానీ ఈ మాసంలో కానీ చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక ఒకసారి మనం చూసినట్టయితే ముఖ్యంగా శివారాధన అనేది చేయండి. అంటే ఈ శ్రావణ మాసంలో కనుక శివుణ్ణి ప్రతి సోమవారం కనుక మీరు ఆరాధించినట్టయితే చక్కటి ఫలితాలు, ఉత్తమమైనటువంటి ఫలితాలు మీకు కలుగుతాయి. ముఖ్యంగా శివలింగానికి నీరు, పాలు, పెరుగు, తేనె, అదేవిధంగా నెయ్యి, చక్కెర, బిల్వ పత్రాలను సమర్పించడం వల్ల ఈ ఏదైతే మీకున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు, ఏదైతే దోషాలు ఉన్నాయో ఆ దోషాలు అన్నీ తొలగిపోయి మీకు అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి. మీకు ఏదైతే మీరు కోరుకుంటున్నారో ఆ కోరికలు కూడా నెరవేరేటటువంటి అవకాశాలు మనకు అధికంగా ఉంటాయి. అదేవిధంగా మీరు ఉపవాసము అంటే ఈ శ్రావణ మాసంలో ఉపవాసం చేయడం వల్ల కూడా ఇది చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. శరీరము అదేవిధంగా మనస్సును కూడా శుద్ధి చేస్తుంది. తద్వారా ప్రతి రాశి వారికి చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇంకా చూసినట్టయితే మీరు గంగాజలంతో ప్రతిరోజు స్నానం చేయడం వల్ల కూడా ఈ మాసంలో మీకు చక్కటి ఫలితాలు అధికంగా కలుగుతాయి. ప్రతికూలత అనేది తొలగిపోయి అనుకూలత అనేది మీకు అధికంగా కలుగుతుంది. ఇక చూసినట్టయితే ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో దాన ధర్మాలు చేయడం వల్ల, పేదలకు దాన ధర్మాలు చేయడం వల్ల మీకు ఏదైతే గ్రహస్థితి ప్రతికూలమైనటువంటి గ్రహస్థితి ఉంటుందో, ఏదైతే మీకు
ఆ గ్రహాల మహర్దశ అంతర్దశల వల్ల కలుగుతున్నటువంటి గ్రహాల వల్ల కలుగుతున్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోయి అనుకూలత అనేది మీకు పెరుగుతుంది. అదేవిధంగా మారేడు చెట్టు నాటడం వల్ల కూడా ఈ మాసంలో చక్కగా దారిద్ర్యం అనేది తొలగిపోయి ఐశ్వర్యం అనేది కలుగుతుంది. ఇవి ముఖ్యంగా మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు. అదేవిధంగా ముఖ్యంగా ధనం ప్రాప్తికి, అదేవిధంగా అప్పులు తొలగిపోయి ధన ప్రాప్తికి, ఐశ్వర్య ప్రాప్తికి మీరు ఈ మాసంలో ముఖ్యంగా శ్రావణ మాసంలో చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక చూసినట్టయితే మీ యొక్క ఇంటిలో ఈశాన్య మూల శుభ్రంగా ఉంచే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఆ ఈశాన్యం అనే స్థలము ఈశాన్యంలో మంచి సువాసన వచ్చేలాగా చూసుకోండి. ఎందువల్లంటే ఇది లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటిది కాబట్టి లక్ష్మీ కటాక్షం అనేది మీకు తప్పకుండా ఇలా చేయడం వల్ల కలుగుతుంది. అదేవిధంగా రావి చెట్టు ప్రతి శనివారం సాయంత్రము రావి చెట్టు వద్ద ఆవ నూనెతోని కనుక లేదా నువ్వుల నూనెతో కనుక దీపం వెలిగించినట్టయితే తద్వారా కూడా ఈ శ్రావణ మాసంలో మీకు చాలా చక్కగా ఉంటుంది. అప్పుల బాధలు తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి అనేది మీకు కలుగుతుంది. ఇక ఈ మాసంలో ముఖ్యంగా ధన ప్రాప్తి కొరకు మీరు చేయవలసింది ఏంటంటే ఒక జత వెండి పాములు కొని వాటిని పూజించి ముఖ్యంగా డబ్బులు దాచుకునే స్థలంలో ఉంచడం వల్ల కూడా మీకు సంపద అనేది ముఖ్యంగా పెరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. తద్వారా కూడా ఐశ్వర్య ప్రాప్తి అనేది మీకు కలుగుతుంది. ఇక చూసినట్టయితే ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో మీరు లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు కనుక పఠించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఐశ్వర్యం కూడా ప్రాప్తిస్తుంది. ముఖ్యంగా ఓం మహాలక్ష్మై చ విద్మహే విష్ణు పత్నై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనేటటువంటి లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని కనుక మీరు 108 సార్లు పఠించినట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అప్పుల బాధలు తొలగిపోయి ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది. ఇవి మీరు స్థూలంగా మనకు ఈ శ్రావణ మాసంలో కానీ లేదా ఈ ద్వాదశ రాశుల వారు ఎప్పుడైనా కూడా మీరు పాటించినట్టయితే పరిహారాలు కనుక పాటించినట్టయితే ఐశ్వర్య ప్రాప్తి అనుకున్నటువంటి పనులు కలుగుతాయి. ఇక మరొక వీడియోలో మరొక మంచి విషయంతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.